కరెక్ట్గా చెప్తా, కరుడుగట్టిపోయిన జీవితకాలం ఒకే, మనం వాళ్ళతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ తోటి, వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసు ఉండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లు ఉండి, 1000-2000 ఉన్న డిఎస్పీలు ఉండి, అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే ఇక మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు అక్కడ దాకా తీసుకెళ్ళకండి. మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి, సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేము ఏం చేస్తామంటే, వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదు, మరి ఏం మాట్లాడతారు? ఇప్పుడు వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? దానికి మేము ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉంటుంది? ఏ మ్యాడ్నెస్ ఉంటే ఇలా వస్తాం మేము? ఏ అండదండ లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు, సమాజం మీద, దేశం మీద, రాష్ట్రం మీద, ప్రజల మీద. పద్ధతులు మార్చుకోండి. ఒక మాట అనాలంటే అనండి, తప్పేం లేదు. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా అనండి. అనటానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతల్ని దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముండదు. అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే, మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకోండి. మేమన్నా కలెక్టర్స్ ఎస్పీల మీటింగ్ కూడా నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశాను. ఈ రాష్ట్రంలో రౌడీజం, బెదిరింపులు, మన ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి కొంతమంది బెదిరించి ఒకటే చెప్పాను, రౌడీజం చేసే వాళ్ళని బెదిరించి వాళ్ళని పంపించి కదా మనం వచ్చింది. మనం అలాంటివి చేస్తే మనకి వాళ్ళకి ఏంటి తేడా? ఇది నేను చెప్పాను, నేను జనసేన మేము ప్రభుత్వంలో భాగం, అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి విషయాన్ని, అంశాన్ని తెలియజేస్తాం. వెరీ కన్స్ట్రక్టివ్, మేము పార్ట్ ఆఫ్ దిస్ అలయన్స్. అందుకని దీన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోండి. అలాగే మీరు వైసీపీ వారికి కూడా చెప్తున్నా, నాకు మీరంటే గౌరవం. బొత్స గారు లాంటి నాయకులు ఉన్నారు, మా పార్టీలోకి సామినేని ఉదయ్ భాను గారు లాంటి నాయకులు వచ్చారు, శ్రీనివాసులు గారు లాంటి నాయకులు వచ్చారు ఒంగోలు నుంచి, బాలినేని శ్రీనివాసులు లాంటి గారు. అప్పుడు వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉన్నారు, ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉన్నారు. కానీ మీరు కూర్చొని పాత పద్ధతిలోనే మళ్ళీ మేము ఇష్టారాజ్యానంగా చెడతామంటే నేను విసిగిపోయానబ్బా. ఒక జీవితం రోడ్డు మీద వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అయితే పోతాం. మన ముక్కు పచ్చలారని పిల్లలు చచ్చిపోయారు రోడ్డు మీద వెళ్తుంటే. ప్రాణానికి ఎక్కడ గ్యారంటీ ఉంది? అలాంటిది ఒక ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే, కానీ పోయే ముందు చాలామంది తాట తీసేస్తానని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒళ్ళుపై తెలియకుండా, బాధ్యత లేకుండా, అడ్డగోలుగా మేము చేసేస్తాం ఏదైనా, మొత్తం తీసి రోమం తీసి కింద కూర్చోబెడతాం, గుర్తుపెట్టుకోండి. మీరు ఊహించుకోండి, నా స్వార్థం వదులుకోకపోతే, నన్ను నేను తగ్గించుకోకపోతే 3,500 కోట్ల రూపాయలతోటి పల్లి పండుగ 1.0 చేసేవాళ్ళమా? తద్వారా 4,007 కిలోమీటర్ల ఎస్సీసీ రోడ్లు వేయగలిగే వాళ్ళమా? నేనే కనుక నా స్వార్థం కోసం ఆలోచించి తగ్గించకుండా ఉంటే 1,00,000 ఫామ్ పాండ్స్ కట్టేవాళ్ళమా? నేనే కనుక తగ్గకుండా ఉంటే 22,500 మినీ గోకులాలు కట్టేవాళ్ళమా? నేనే కనుక తగ్గకుండా ఉంటే 10,000 ఎకరాలు ఉద్యానవనాలు పంటలు పండేయా? నేనే కనుక తగ్గకుండా ఉంటే 7,000 కోట్లతో 8,000 కిలోమీటర్ల బీటీ మరియు సీసీ రోడ్లు వస్తాయా?
ఇంకొక 25,000 మినీ గోకులాలు వస్తాయా? 1,00,000 ఎకరాల ఉద్యానవన పంటలు వస్తాయా? 1,500 అభివృద్ధి పనులు మొదలుపెట్టా విజయవంతంగా ఇది కూడా పూర్తి చేస్తామంటే నేను తగ్గి రాష్ట్రాన్ని పెంచాను, మీకు అందరినీ పెంచుతున్నాను. డోలి గ్రామాలు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు ఆ డోలి గ్రామాలని. నేను వెళ్ళాను తాండాల్లోకి, నేను అందరికి యాక్టర్లా కనిపించవచ్చు, సినిమాలో డ్యాన్సులు చేయొచ్చు, నా పని అది, నా వృత్తి అది. కానీ ఎందుకు చేస్తా ఉంటారే, మన మనిషి కష్టాల్లో ఉంటే ఇదే తాండాలో నేను తిరిగాను, ఇదే తాండాలు చూశాను, ఆదిలాబాద్ గోండు తాండాలు తిరిగాను. గుక్కెడు నీళ్లు కోసం ఏడుపు, నిద్ర పట్ల నాకు, వస్తామో పెడతామో తెలీదు. ఆవిడ అడిగింది నాకు నీళ్లు కావాలంటే ఆ నీళ్లు కోసం ఎంత నిద్ర పట్ల 3 గంటలకు లేచాను. పక్కనే మినరల్ వాటర్ బాటిల్ ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న శ్రవణ్ ఉన్నాడు, శ్రవణ్ లేపాను. భయపడ్డాడు శ్రవణ్, ఎవరు వచ్చి ఏమైనా జరిగిందా గొడవ అని. ఏం లేదు, నాకు నిద్ర పట్టలేదు శ్రవణ్, నేను చేద్దాం వీళ్ళకి. అప్పటికప్పుడు కూర్చోబెట్టి మళ్ళీ తాండాలకి వెళ్ళి వాళ్ళకి ఒక బోరింగ్ వేయించి వాళ్ళకి. ఇది ఎందుకు చెప్తానంటే మన స్థాయిలో మనం ఎంత చేయగలం అంతే చేద్దాం. ఆ రోజున ఒక చిన్నపాటి కుగ్రామానికి నా సొంత నిధులతో కొంతమంది స్నేహితుల సహకారంతో ఒక బోర్ వేస్తే నీళ్లు తేగలిగాం. ఈ రోజున అదే మదనపడి ఈ రోజున అమరజీవి జలధార ఒక దాదాపు 1 కోటి మందికి పైగా దాహం తీర్చుంది. ఇంటెన్సిటీ ఒకటే, థాట్ ఒకటే, ఇంటెంట్ ఒకటే. ఆ రోజు ఒక చిన్న గ్రామానికి చేసాం, ఈ రోజున కొన్ని ప్రాంతాలకు చేస్తున్నాం. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మనసు మారలేదు ఎప్పుడు.